హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ సింపుల్గా చేసి చూపిస్తానండి. అది ఎలా చేసుకో నేనైతే 1 కేజీ శనగపిండి, హాఫ్ కేజీ వరిపిండి తీసుకున్నాను, అదే బియ్యం పిండి. అందులో కొంచెం కారం, పసుపు, సాల్ట్ కలుపుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మామూలుగా మిషన్లో పెట్టి నేను మిక్చర్ చేసుకునే చెక్క ఉంటుంది కదండి, అందులో వేసుకొని తిప్పుతూ ఉంటున్నానండి. ఇది ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కారం పూస అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వులు వచ్చండి, అదే నువ్వుల పట్టి అంటారు కదా. నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను, అందులో 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. అది బాగా కరిగిన తర్వాత కొంచెం వడపోసుకోవాలండి. అందులో ఇసుక చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. చెరుకు ఆడేటప్పుడు అవి వడపోసుకొని తీసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత కొంచెం బాగా అంటే బుడగలు వచ్చేంత వరకు, పైన మనకి నురగలా వస్తుంది కదండి, అది నురగ వచ్చేంత వరకు, చిక్కబడేంత వరకు అలా కలుపుకొని, అది కలిపిన తర్వాత కొంచెం నురగలా వచ్చిన తర్వాత అదే బుడగలాగా బాగా చిక్కబడుతుంది కదా, మనకు తెలుస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత కొంచెం గిన్నెలో వాటర్ పోసుకొని చూసుకోవాలండి. నేను 2 టైమ్స్ చూశాను, కానీ పలసగా ఉంది. థర్డ్ టైం ఏమో గట్టి పడిందండి. మనం అది చూసినప్పుడు కొంచెం గట్టిగా ఉండి మళ్ళీ ఆ పాకంలో వేసినప్పుడు టప్మని సౌండ్ రావాలి. అలాగైతే కొంచెం బాగా చిక్కపడినట్టు, పాకం ముదురుగా వచ్చినట్టు. లేత పాకం అయితే విడివిడిగా అయిపోతుంది, ముద్ర పాకమే రావాలండి. అలా మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా కొంచెం ముద్ర పాకమే రావాలి. ఇది నేను నువ్వులు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నానండి, కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు వెంటనే ఆపేసుకొని ఒక బెల్లానికి నెయ్యి పూసుకొని అందులోని వేసుకొని మొత్తం చచ్చుకోవాలి బెల్లం అంతా. అది చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చాకుతో కట్ చేసుకోవాలి. చేతికి వేడిగా ఉంటుంది కదా, కొంచెం తడి చేసుకోండి, లేదంటే కాలుతుంది. నేను ఇలా చిన్న చిన్న ఉండలు అచ్చెల్లా పల్లీలో చేసుకున్నాను. ఇవి కట్ చేసుకొని చల్లారిన తర్వాత అచ్చెలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఉదయం చేశాను, సాయంత్రం వరకు అలా ఉంచి సాయంత్రం తీసాను. అచ్చులు చాలా బాగా వచ్చాయండి, ఎంత టేస్టీగా ఉందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా సింపుల్ కూడా, బయట తెచ్చాకన్నా ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.